వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 15 హగ్గై గ్రంథంలోని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తుపూర్వం 538లో పర్షియా రాజు అయిన కోరెషు ఇజ్రాయేలీలకు విడుదల ప్రకటించి వారు వారి దేశానికి తిరిగి వెళ్లి నాశనమైన మందిరాన్ని తిరిగి నిర్మించమని చెప్పాడు. కానీ వారు నిర్లక్ష్యం చేసి తమ పనులు తాము చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వారిని ఉజ్జీవింప చేయడానికి ప్రవక్త ప్రయత్నం చేస్తున్నాడు. హగ్గై ప్రవక్త చెప్పిన మాటలు హగ్గై 2:9లో దేవుడు చెప్పిన మాటలు వాళ్ళకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాబిలోను చెర నుంచి వచ్చేశారు. అది గడిచిన చరిత్ర అయిపోయింది. తిరిగి వచ్చిన వారు మందిర నిర్మాణం ప్రారంభించారు. ఈ పని మొదలై 16 సంవత్సరాలు గడిచినా కూడా నిర్మాణం పూర్తి కానందున హగ్గై వారిని పురిగొల్పుతూ ఉన్నాడు. దేవుని పని కంటే తమ సొంత పనులకు ప్రాధాన్యత ఇచ్చినందున పని ఆగిపోయింది. హగ్గై వాళ్ళల్లో ఉత్తేజం పుట్టించడానికి సందేశాల ద్వారా మందిర నిర్మాణ పనికి ప్రోత్సహించాడు. నిర్మించే వారితో తమ ధైర్యము, పరిశుద్ధత, విశ్వాసము ఉజ్జీవింప చేసుకునే తమ జీవితాలకు, భవిష్యత్తుకు ఆధారమైన దేవుని చేతిలో తమను తాము సమర్పించుకోమని పిలుపునిచ్చాడు. అన్నిటికీ మూలాధారం దేవుడే కదా. దేవుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మీ పనులు మీరు చేసుకుంటూ దేవుని పనులు నిర్లక్ష్యం చేయొద్దండి అని పదే పదే హెచ్చరిస్తూ వాళ్ళకు ప్లీడ్ చేస్తున్నాడు, వాళ్ళని ఉత్తేజపరుస్తున్నాడు. హగ్గై గ్రంథంలో మనుషులు సాధారణంగా ఎదుర్కొనే 3 సమస్యల గురించి ప్రస్తావించబడి ఉంది. అవేమిటో మనం చూద్దాం. మొదటిది ఆసక్తి లేకపోవట. మొదలుపెట్టారు కానీ ఆసక్తి కలిగించటం లేదు వాళ్ళకు. 1వ అధ్యాయము 1 నుంచి 15 వరకు అదే కనపడుతుంది. ఇజ్రాయేలీలు మందిరం కట్టుకునే పని ఆ ఉద్దేశంతోనే చెర నుండి విడుదలై వచ్చారు. మొదలు పెట్టారు కానీ కొద్ది వ్యతిరేకత వచ్చేసరికి ఆపేసి తమ కొరకు అందమైన భవనాలు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటి విశ్వాసులు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. వారి ప్రతికూలత నుండి లేపుటకు దేవుడు వారితో 2 సార్లు మాట్లాడాడు కానీ వారు వినలేదు. దేవుని స్వరం వినుట నేర్చుకోవాలి. ఇందులోనే ఒక వాక్యము మీకు చదివి వినిపిస్తాను. 1:4లో ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? ఎంత చక్కగా దేవుడు అడుగుతున్నాడు చూడండి. మిమ్మల్ని ఒక పనికి పంపిస్తే మందిరం కట్టండరా అంటే మీరు చక్కటి ఇల్లులు కట్టుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు, ఇది కరెక్టా అని అడుగుతున్నాడు. రెండవది నిరుత్సాహం. 2వ అధ్యాయం 1 నుంచి 9 వరకు. వారిలో కొందరు ముసలివారు సొలొమోన్ మందిరం చూసి ఉన్నారు చిన్నప్పుడు. దాన్ని చూసి ఉండటం చేత మునుపటి మందిరం యొక్క మహిమతో ఏది పోల్చలేమో అన్నారు. ఈ నిరుత్సాహపరిచే మాటలు ఆ గుంపులోని యవనస్తులను ప్రభావితం చేసి 1 నెలలోపే మందిర పని ఆగిపోయేటట్టు చేశారు. హగ్గై ప్రవక్త వారిని ప్రోత్సహిస్తూ వారు తమ నిర్మాణ పని ముగిస్తే దేవుడు మందిరాన్ని తన మహిమతో నింపుతాడని, ఆ మహిమ మునుపటి మహిమ కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు. మూడవది సంతృప్తి లేకపోవట. 2వ అధ్యాయం 10 నుంచి 23 వరకు. అన్ని సంవత్సరాల వారి శ్రమలు వెంటనే తొలగిపోతాయని ఆశించారు. హగ్గై వారితో దేవుని ఆశీర్వాదాలు మనం కొనలేం కానీ ఉచిత బహుమానాలుగా వస్తాయి అని చెప్పారు. మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవడానికి సహాయపడడానికి మనం ప్రార్థించాలి దేవుణ్ణి. మనము ఎప్పుడు కూడా దేవుని మహిమార్థం మన జీవితాలు ఉండాలి అని మనము కోరుకోవాలి. ఆ విధంగా నడిపించమని దేవుణ్ణి ప్రార్థించాలి. ఈ విధంగా మనం కూడా ఉత్తేజపడి మనము రాజేయబడాలి. అంటే దేవుని రాజ్యం కట్టాలి అనే ఆశ మనలో ఎక్కువగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనం దేవుని రాజ్యంలోకి అందరినీ తీసుకురాగలం. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, హగ్గై చెప్పిన మాటలు మాతోనే చెప్పినట్లుగా అనిపిస్తుంది నాయన. మేము కూడా తండ్రి ఉత్తేజపడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.